హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మన హోటల్ నుంచి వచ్చేటప్పటికైతే ఒక బాబు అయితే, ఆంటీ మీరు ప్రాన్స్ బిర్యానీ చేయాల్సిందే, ప్రాన్స్ ఫ్రై చేయాల్సిందే, అటు కర్రీ కాదు అటు ఫ్రై కాదని చెప్పి అయితే బాబు, సో మీరు మాత్రం చేయాల్సిందే, మేము తినాల్సిందే అని చెప్పి అయితే గట్టిగా పట్టుబట్టారు. ఇక కాదని లేకపోయాను. ఇక అంత ప్రేమగా ఇది చేసినప్పుడు ఎవరు మాత్రం కాదంటాం చెప్పండి. అందుకోసం అయితే నేనైతే చేస్తానని అయితే తీసుకున్నా. రైస్ అండ్ ప్రాన్స్ అయితే వాళ్ళే తెచ్చుకున్నారు. మనకి చూడండి 5 కిలోల బాస్మతి రైస్, 6 కిలోల ప్రాన్స్, 3 కిలోలు ప్రాన్స్ బిర్యానీకి, 3 కిలోలేమో అటు కర్రీ కాదు అటు ఫ్రై కాదు చేయమన్నారు. సో మనం అయితే చేసేద్దాము. నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీతో కూడా షేర్ చేసుకుంటా, మీకు చూపిస్తాను రండి. దీంట్లో సగం కర్రీకి, సగం ఏమో బిర్యానీకి. ఆయిల్, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మన ఓన్ గరం మసాలా, అలాగే మనం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు ముందుగానే మనం నానబెట్టేసుకోవాలి. గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, నెయ్యి, బిర్యానీ దినుసులు మొత్తం అన్ని ఉంటాయి దీంట్లోనే. ఆల్ ఐటమ్స్ ప్యాకెట్స్ ఇవి. షాజీరా, ఇలాచి, లవంగాలు, అనాస్ పువ్వు, జాపత్రి, జాజికాయ, రాగి పువ్వు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, ఇలాచి, ఇవన్నీ అన్నమాట. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట. కొన్ని అయితే పక్కన పెట్టేసుకుని ఒక సగం ఎలా కలుపుకోవాలి ఏంటి బిర్యానీలోకి. కొన్ని ఐటమ్స్ అయితే కర్రీలో కూడా ఏమేస్తాను ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మనం వచ్చేటప్పుడు హోటల్ కాడి నుంచి 5 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వచ్చినాక మళ్ళీ ఇవన్నీ సర్దుకుని చేసుకునేటప్పటికి 6 అయిపోయింది. మనం 7 అయితే చేసేవాళ్ళనమాట. గంటం పావులో మనం అయితే చేయాలి. చేసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ గా మనం సగం అయితే తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం కడిగేసి పెట్టుకుంటూ నిమ్మరసం వేసేసుకుని ఆల్రెడీ మనము ఒకసారి 2 సార్లు కడిగేసుకున్నాం. వాళ్ళు కూడా కడిగి ఇచ్చారు, అయినా మనం కూడా కడుక్కున్నాం అనమాట. దీంట్లోకి వేయాల్సినవి వేసేద్దాం. మనం పసుపుతో స్టార్ట్ చేద్దాం. పసుపు, ఉప్పు దీనికి సరిపడా ఉప్పు పసుపు వేసాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పొడి, జీలకర్ర పొడి కలిపేసుకుందాం. అలాగే కొంచెం కారం కూడా వేద్దాం. ఇప్పుడే బాగా కలయి పెట్టేసుకుందాం. చూసారు కదా, ఉప్పు, పసుపు, కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకుని అయితే మనం కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం, ఈ నిమ్మరసం ఇంకా తర్వాత పోసుకున్నాం. ఇప్పుడైతే కొద్దిగా ముక్కలకు పట్టేటట్టు కొంచెం, తర్వాత ఇంకా మిగతాది తర్వాత పోసుకున్నాం. బాగా కలిపేసుకొని ఈ లోపల అయితే ఇది కొంచెం నాని లోపల మనము ఈ రైస్ అయితే 1-2 సార్లు కడిగేసేసుకుని ఇది ఏగి కొంచెం ఇదయ్యేటప్పటికి ఒక పావు గంట సేపు అయితే మనము చేసుకుందాం. డైరెక్ట్ కుక్కర్ లో అయితే వేసేస్తున్నా నేను. దమ్ముకేసి అన్ని అంటే మనకి ఇంకా చాలా టైం కావాలి. మనకు 7 కల్లా ఇప్పుడు ఇచ్చేయాలి కాబట్టి ఆల్రెడీ ఆల్మోస్ట్ 6 అయిపోతుంది. అందుకని అయితే నేనైతే ఇది చక్కగా 5 కేజీలు బాస్మతి రైస్ మంచిగా వచ్చేస్తుంది. ఇంకొద్ది ఖాళీగానే ఉంటది. దీంట్లో అయితే వేసేస్తున్నా. కుక్కర్ లో అయితే గమ్మున అయిపోద్ది, గమ్మున అనమాట. దీని మీద ఏమో కర్రీ చేసేస్తాం. ముందుగా అయితే మనం పలవా దినుసులు అయితే వేసుకున్నాం. నెయ్యి, నూనె వేసుకున్నాం కదా. చూడండి అలా కాగిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ దినుసులు అనేది అన్ని వేసేసుకున్నాం. వేగుతుండగానే ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా మొత్తం ఒకసారి వేసేసుకున్నాం. ఉల్లిపాయ కొంచెం మగ్గింది కదా. ఇప్పుడైతే మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఈ కప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి పట్టింది అనమాట. చక్కగా ఆయిల్ పోసుకున్నాం, నెయ్యి వేసుకున్నాం, దినుసులు వేసుకున్నాం, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం సేపు వేయించుకున్నాం. మంచిగా అల్లం పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాం. ఇవి మొత్తం వేసేద్దాం. ఒకసారి చక్కగా ఈ ప్రాన్స్ అనేది కూడా మంచిగా కలుపుకుందాం. ఆ జీడిపప్పు అనేది మనం పేస్ట్ పట్టేసుకుని వేసేసుకున్నాం. గసగసాల పేస్ట్, గసగసాలు అనేది కూడా చక్కగా మెత్తగా పట్టేసుకోవాలి. దీంట్లోకి కారం, కొంచెం పెరుగు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, మన ఓన్ గరం మసాలా, కొంచెం నిమ్మరసం, ఇవన్నీ వేసుకుని కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇవి కూడా బాగా ముక్కకు పట్టేటట్టు కలుపుకుందాం. ఈ గసగసాల పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేయటం వల్ల మనకి
బిర్యానీ అనేది కొంచెం గ్రేవీగా మంచిగా వస్తుంది. చూడండి, చూసినాక మీకే తెలుస్తుంది. ఇప్పుడు కొంచెంసేపు వేయించుకున్నాక కొత్తిమీర, ఇది కొంచెం వేగినాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఈ రైస్ కూడా మొత్తం దీంట్లో పోసేసుకుని ఈ బియ్యానికి కూడా మనం మసాలాలు కలిసేటట్టు కలుపుకుందాం. రైస్ కూడా చక్కగా మసాలా, కారము, ఉప్పు అన్ని పట్టేటట్టుగా కలుపుకుందాం. సేపు వేయించుకుందాం ఈ వాటర్ అనేది మంచి ఇది అయ్యేదాకా. ఈ రొయ్యలకి ఈ సువాసన అనేది మంచిగా పోవాలి. మనకి రైస్ అనేది ఇరిగిపోద్ది అనమాట. చూడండి, చూసారు కదా చక్కగా వేగిపోయింది. ఇప్పుడైతే మనం వాటర్ అయితే మనం పోసేసుకున్నాం. 1కి 1.5 వాటర్ మనం కుక్కర్లో వేసుకుంటే కనుక. ఇప్పుడు కొద్దిగా మనం ఉప్పు కూడా చూసుకుని ఉప్పు కూడా వేసేసుకోవాలి కొంచెం. తర్వాత అంటే మళ్ళీ ఉండదు కాబట్టి ఇప్పుడే మనం ఉప్పు అనేది చక్కగా చూసేసుకుని దీనికి విజిల్ అనేది పెట్టేసుకుందాం. చూడండి, ప్రాన్స్ కి అయితే వేసేసుకుందాం. ఇది విజిల్ కూడా పెట్టేసుకుందాం. ఉప్పు పెట్టుకోవాలి. ఓకే, హై పెడితే కింద అనేది మాడిపోద్ది అనమాట. ఆయిల్ అయితే వేడైంది కదా. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఈ 3 వేసేసుకుని అయితే చక్కగా కలిపేసుకున్నాం. ఏం లేదండి, నేనేమి స్పెషల్ కాదు నాన్న, ఇంట్లో ఎలా చేసుకుంటామో సేమ్ అదే ఇది. మనకి ఇంకా ఓకే వెరైటీ కానీ ఇది కానీ ఏం ఉండదు. సింపుల్ గా అంటే సింపుల్ గా చేసుకుంటాం అంతే. పసుపు, ఉప్పు, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు తెలిసి 3 కిలోలు కాబట్టి పట్టేస్తుంది. అల్లం అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం. అడిగంటకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఈ ప్రాన్స్ కూడా వేసేద్దాం. ఈ వాటర్ అనేది మొత్తం ఊరిపోవాలి చక్కగా బయటికి. చూసారు కదా, వాటర్ అనేది మనకి ఇంకిపోతుంది. ఆయిల్ అనేది చక్కగా పైకి తేలాలి. చూసారు కదా, లోపలికి మొత్తం ఇంకిపోయింది వాటర్ అనేది. చూసారు కదా, ఆయిల్ అనేది చక్కగా బయటికి తేలిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి వేయాల్సినవన్నీ వేసేసుకుందాం. జీలకర్ర పొడి, మిరియాల పొడి, మన ధనియాల పొడి, కారం, ఆయిల్ అనేది పైకి తేలినాక చక్కగా తేలుకున్నాక కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి, మన ఓన్ గరం మసాలా అన్నీ వేసుకున్నాం కదా. కారం అది. ఇప్పుడు లాస్ట్ కొబ్బరి, మనం తురుముకున్న పచ్చి కొబ్బరి కొంచెంసేపు వేయించుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇప్పుడైతే సెగ బాగా తగ్గించుకోవాలి. లాస్ట్ కొద్దిగా కొంచెం గరం మసాలా, ఇవన్నీ మసాలాలన్నీ వేయించుకున్నాక వేసుకున్నాం కదా. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుని తిప్పేసుకుందాం. ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారు. చూసారా, 6:40. ఏదమ్మా టైం, ఫోన్ ఒకసారి టైం తీసివ్వు. చూడండి, టైము 6:44 అయింది. మనకి 1 అవర్ కూడా పట్టలేదు. మనం దగ్గర 6ంటికి మొదలు పెట్టాము. చూడండి, మనం హోటల్ కాడి నుంచి వచ్చేటప్పటికే 5 అయిపోయింది. ఎలా ఉంది, నచ్చిందా? నేను చేసిన ప్రాన్స్ ఫ్రై నచ్చిందా? కుక్కర్ విజిల్ అయితే చూసారా ఎలా వచ్చిందో. దీన్ని హాట్ బాక్స్లో తోడేసినాక మీకు చూపిస్తా. కుక్కర్ విజిల్ తీసేటప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా, ఇంకో క్లాత్ నాకు దొరకలేదు, ఒక క్లాత్తో తీసాను కదా. ఇవన్నీ మామూలే. చూడండి ఎలా వచ్చేసిందో, కలిపింది సరే. కానీ కుక్కర్లో మూత తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఇంకో క్లాత్ దొరకలేదని అయితే నేను ఒక చేతితో తీసాను. మనకి రైస్ అనేది చక్కగా, ప్రాన్ ముక్కలు చూసారా చక్కగా ఎలా ఉన్నాయో. బిర్యానీ నేను చేసిన ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీరు అడిగే వంటకాలు చేసుకుంటూ, నేను చేసే వంటకాలు చూపించుకుంటూ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై. వాళ్ళ మాటలో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది? టేస్ట్ అయితే చాలా బాగుందండి. యాక్చువల్ మేము చాలా దూరం నుంచి, ఇక్కడ పోలవరం నుంచి రొయ్యలు అయితే తెప్పించాము. సో మాకు ఆ టేస్ట్ ఇక్కడ కావాలి పక్కగా అని చెప్పి మొత్తం మా ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేసాము. ఆంటీ చాలా బాగా చేస్తారని తెలిసింది. నిజంగా చేస్తారని తెలియటం కాదు, ఇప్పుడు టేస్ట్ చేసాం. నిజంగా చాలా బాగుంది. ప్రాన్స్ బిర్యానీ కానీ కర్రీ కానీ వాళ్ళు చాలా బాగా చేశారు. మేమైతే 100 కాదు 200% సాటిస్ఫై అయ్యాము. సో మేమైతే ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ, మాకు చాలా బాగా చేసి పెట్టినందుకు. థ్యాంక్ యూ అండి. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.